మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మాటలను ఆలకిద్దాం, శ్రద్ధగా మెలకువగలిగి ఆరాధిద్దాం. వీటిని ఆలకిస్తూ మన జీవితాలను సరి చేసుకుంటూ నిత్యము అయినందు భయభక్తులతో నడిపించబడినట్లుగా మనం అప్పగించుకుందాం. ఆదికాండం 21వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందామండి. ఆదికాండం చదవండి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మాటల్లో చాలా శ్రద్ధగా మనం గుర్తు చేసుకుంటే, ఇక్కడ అంటున్న మాటల్లో యెహోవా తను చెప్పినట్లుగా శారాకి దర్శించి అబ్రహాము వృద్ధుడై ఉండగా ఆ శారా గర్భవతి ఆ దేవుడు అతను నిర్ణయించిన కాలమున కుమారుడు అనుగ్రహించబడ్డాడంట. ఈ కుమారుడు ఎలా అనుగ్రహించబడిన వాడుగా ఉన్నాడు అంటే, ఇతడు ఒక వాగ్దాన పుత్రుడు, వాగ్దానము చేత నెరవేర్చబడిన వాడిగా కనబడుతున్న వాడుగా, ఈ వాగ్దానము ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు, ఆ యొక్క వ్యక్తి నమ్ముకొనదగిన దేవుడు. అలాంటి దేవుడు ఆ యొక్క వారితో మాట్లాడుతున్న మాటను బట్టి, వారు వృద్ధాప్య దినములో ఉన్న సమయంలో ఆ దేవుడు ఆ వారితో మాట్లాడుతున్న మాటను బట్టి వారికి చెప్పినట్లుగా దేవుడు అలాగా వారికి ఒక కుమారుడిని అనుగ్రహించాడు. ఆ కుమారుని పేరు ఇస్సాకు. ఈ యొక్క వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే వాగ్దాన పుత్రుడు, అంటే దేవుడు వాగ్దానం చేసినాక ఈ యొక్క పుత్రుడు ఆ యొక్క వ్యక్తిగా, ఆ యొక్క కుమారుడుగా పుట్టినవాడిగా కనబడతాడు. అంటే ఈ యొక్క ఇస్సాకు పుట్టుకలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన వాగ్దానం వలన జరిగినది ఇది. యెహోవా తాను చెప్పినట్లుగా ఆ శారాను దర్శించి, శారా అక్కడున్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆమె అంటుంది, ఆమె యొక్క జీవితంలో నవ్వుతుంది. నేను గర్భం ధరించేదేంది అని ఆలోచిస్తున్నది. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే సవర్ణేల శారా నవనేల, యెహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటున్నాడు దేవుడు. అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అంటే అబ్రహాము ఆ యొక్క తో మాట్లాడుతున్న మాట, ఎందుకని ఈ విధమైన స్థితిలో వారికి అలాంటి స్థితిలో వారికి ఈ విధమైన వాగ్దానం చేయవలసిన స్థితి వచ్చింది అంటే, ఆ యొక్క వ్యక్తి వేదన చెందుతున్న సమయము. నిన్నటి దినమున మనం మాట్లాడుకున్న మాటలను బట్టి, నిన్న అబ్రహాము యొక్క స్థితిని బట్టి అబ్రహాము ఎలా నడిపించబడ్డాడు, అబ్రహాము యొక్క జీవితంలో పొందుకున్న మేలును మనం గుర్తు చేసుకున్నాం. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఈ దినమున ఈ యొక్క ఇస్సాకు, తన యొక్క కుమారుడైన ఇస్సాకు గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే, ఇతడు విధేయతను మరియు ఓర్పు ప్రతిరూపమై ఉన్నవాడిగా కనపడుతూ ఉంటాడు. అంటే విధేయతను చూపించిన వాడిగాను, తన జీవితంలో ఓర్పుతో ఆ యొక్క దేవుని సన్నిధిలో ఆ యొక్క కుమారుడు తండ్రి చెప్పిన మాట ప్రకారం తన జీవితాన్ని అప్పగించుకున్న వాడిగా కనపడుతూ ఉంటాడు. వీరి సందర్భం మనం తెలిసిన మాటలే, మనకున్న ఆ యొక్క నిన్న మాట్లాడుకున్న మాటను బట్టి, నీవు ఒక్కగానైనా నువ్వు ప్రేమించిన కుమారుడు నాకు వెలుగా అర్పించు అంటే ఇతడు ఒక బయలుదేరుతున్న సమయం అది. బయలుదేరుతున్న సమయంలో అక్కడ ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే, కట్టెలు ఏరుకుంటున్నాడు. ఆ ఏరుకుంటున్న సందర్భంలో ఆ యొక్క వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, తన కుమారుడైన ఇస్సాకు అడుగుతూ ఉన్నాడు. ఇస్సాకు అడుగుతున్న సమయంలో అది యెహోవాయే చూసుకుంటాడని అంటున్నాడు.
అప్పుడు అర్థమైపోయింది తన జీవితంలో నేనే ఒక బలిగా మార్చబడవలసిన స్థితి అని చెప్పి తన యొక్క హృదయంలో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తనకు విధేయతను చూపించిన వాడిగా తన యొక్క మార్గములో అతడు ఓర్పుతో తన యొక్క ప్రతిరూపముగా ఆ యొక్క వ్యక్తి నడిపించబడుతున్న వాడిగా కనబడుతూ ఉన్నాడు. మామూలుగా అయితే మన యొక్క స్థితిని బట్టి గుర్తు చేసుకుంటే ఎవరైనా బలిగా అర్పించే పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయబడతారు అంటే అక్కడ నుంచి ఇంకా పరిగెత్తుతున్న పరిస్థితిగా కనబడుతుంది. కానీ ఇక ఇస్సాకులో మనం జ్ఞాపకం చేసుకుంటే విధేయతను చూపించిన వాడే తను దేవునికి అర్పించుకోవడానికి యొక్క వ్యక్తి త్యాగం చేసిన వ్యక్తిగా కనబడుతున్నాడు. అక్కడ ఉన్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఒక బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద తను బండబెట్టి ఇక ఆ యొక్క వ్యక్తిని చంపాలని ఆలోచన చేత ఆ యొక్క స్థితి కనబడుతుంది. ఎప్పుడైతే దీనికి విధేయతను చూపించిన వాడిగా కనబడుతున్నాడు ఈ యొక్క ఇస్సాకు. ఈ యొక్క ఇస్సాకు ఒకటి మన జ్ఞాపకం చేసుకుంటే ఇస్సాకు వాగ్దాన పూర్వకంగా పుట్టిన పుత్రుడు. 2 ఈ యొక్క వ్యక్తి బలిపీఠం మీద తన జీవితంలో విధేయతను చూపిన వాడిగా ఉన్నాడు. తన తండ్రి తనను కట్టెలు కట్టి ఆ యొక్క బలిపీఠం మీద ఉంచినప్పుడు ఇస్సాకు మౌనముగా లోబడి ఉన్నాడు. ఇస్సాకులో మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభువైన యేసుక్రీస్తుని మనం గుర్తు చేసుకోవాలి. ఇస్సాకులో ప్రత్యేకతమైనది ఏమిటంటే ఈ బలి మీద తన జీవితంలో విధేయతను చూపించిన వాడై మౌనముగా ఉన్న స్థితి కనబడుతుంది. ఇది ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూస్తూ ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకే తన యొక్క జీవితంలో విధేయతను చూపిన వాడిగా కనపడుతుంది కదా. మరణము పొందినంత విధేయతను చూపించిన వాడిగా కనపడుతూ తన్ను తాను బలిగా అర్పించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇతడు కూడా మౌనముగా ఆ బలిపీఠం మీద తన యొక్క స్థితిని బట్టి అప్పగించుకుంటున్న వాడిగా కనపడుతూ ఉన్నాడు. అంటే అక్కడున్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటే తన తండ్రికి తన జీవితంలో అప్పగించుకున్న స్థితి. అక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము అక్కడ బలిపీఠం కట్టి ఆ కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును కట్టి ఆ బలిపీఠమైన కట్టెల మీద ఉంచి ఉన్నాడంట. అంటే ఇది ఒక క్రీస్తు శిలువనకు మరణముకు సాదృశ్యమై దేవుని చిత్తానికి మనల్ని మనము అప్పగించుకోవడానికి ఇది ఒక సాదృశ్యము. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక ఇస్సాకు చూపించిన విధేయతలో మన జీవితాల్లో కూడా మన యొక్క స్థితిని బట్టి దేవుని కొరకు మన జీవితాలలో బలిగా అర్పగించవలసిన స్థితి మనకుంది. ఇక్కడ ఇస్సాకు యొక్క జీవితంలో ఎంతగా విధేయతను చూపించిన వాడే తన యొక్క జీవితంలో త్యాగం చేసిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. 1 వాగ్దాన పూర్వకంగా పుట్టినవాడు ఈ యొక్క ఇస్సాకు. 2 ఇతని జీవితంలో విధేయతను చూపించిన వాడై బలిపీఠం మీద తన యొక్క స్థితిని బట్టి విధేయతను చూపించి బలిగా అతను త్యాగము చేసిన వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు. 3వదిగా ఇతని యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇతడు ఒక ప్రార్థనా పరుడు. ఇతడు సమస్యలు వచ్చినప్పుడే లేదు, ఇక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడేను ఇస్సాకు దేవుని సన్నిధిలో గడిపేవాడిగా కనబడుతున్నాడు. ఆ యొక్క వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే భార్య కొరకు ప్రార్థించినప్పుడు ఇస్సాకు తన యొక్క భార్య గొడ్రాలుగా మార్చబడిన స్థితిలో ఆమె విషయంలో యెహోవాని వేడుకొని ఉన్నాడుగా కనబడుతున్నాడు. యెహోవా తనకి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతని యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించాడంట. అంటే ఈ యొక్క వ్యక్తి జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 3వ అనుభవం ఏమిటంటే ఇతడు ప్రార్థించేవాడిగా కనపడుతూ ఉన్నాడు. సాయంకాలమున ఇస్సాకు పొలంలోనికి ధ్యానింపగా వెళ్లి కన్నులెత్తి చూడగా, అంటే ఈ యొక్క వ్యక్తి దేవుని యొక్క సన్నిధిలో సాయంకాలమును కూడా ఆ దేవుని యొక్క సన్నిధిలో వేడుకుంటూ ఆ ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఆయన పట్ల గొప్ప అద్భుతాలు జరిగించబడ్డాయి. ఇతని ప్రత్యేకత ఏమిటంటే జ్ఞాపకం చేసుకుంటే ఇతడు పంట వేయగా
ఆ యొక్క కరువు దినములలో జ్ఞాపకం చేసుకుంటే ఇతడు ఒక ఆశీర్వదించబడిన వాడిగా కనపడతాడు. ఇస్సాకు పంట వేయగా నూరంతలు పండెను అని చెబుతుంది. అంటే ఇస్సాకు యొక్క జీవితంలో ప్రార్థించేవాడిగా ఉన్నాడు. అతనిలో తన స్థితిని బట్టి ఆ ప్రార్థనలో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇతని యొక్క జీవితంలో ఈ 4వ అనుభవాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమిటంటే ఈ కరువు దినాలలో దేవుడు ఆ యొక్క వ్యక్తిని ఆశీర్వదించిన వాడిగా ఉన్నాడు. అంటే ఇతడు కరువు దినములలో కూడా ఆశీర్వదించబడిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. 1 వాగ్దాన పుత్రుడు, 2 తన జీవితంలో మరణము పొందినంతను విధేయతను చూపించిన వాడే, బలిపీఠం మీద తన యొక్క స్థితిని బట్టి విధేయతగా కారణముగా మార్చబడిన వాడిగా కనబడుతున్నాడు. 3 తన జీవితంలో ప్రార్థన పరుడుగా కనపడుతున్న స్థితి. 4 కరువు దినములలో కూడా ఇతడు ఆశీర్వదించబడిన వాడిగా, కరువు దినములలో పంట వేయగా అతడు ఆ యొక్క పంట వేసినప్పుడు నూరంతలుగా పండిందంటది. అంటే ఇతని యొక్క జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన స్థితి కనబడుతుంది. ఆశీర్వదించబడిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఇతడు తన జీవితంలో వర్ధిల్లిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. ఇతని యొక్క అనుభవంలో మనం జ్ఞాపకం చేసుకుంటే 5వ అనుభవం ఏమిటంటే ఇతడు సమాధానపరిచేవాడిగా ఉన్నవాడిగా కనబడుతూ ఉంటాడు. మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండము 26వ అధ్యాయం 22వ వచనంలో ఉన్న మాటని ఒకసారి చదువుకుంటే అక్కడ అంటున్నాడు, అతడు అక్కడ నుండి వెళ్ళి మరొక బావి త్రవ్వించను, దాని విషయమై వారు జగడమాడలేదు గనుక దానికి రహాబోతు అని పేరు పెట్టి ఇప్పుడు యెహోవా మనకు స్థలము విశాలపరిచి ఉన్నాడని చెప్పాను. అంటే అక్కడ ఉన్న సమయంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ దినములలో ఆ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ వారికి కావలసిన నీటి కోసమై ఒక బావిని త్రవ్వించగా దాని విషయంలో ఎక్కడ ఆ యొక్క పరిస్థితుల్లో అనేక మంది వారి జీవితాలలో ఆ పరిస్థితులలో జగడమాడుకుంటున్న పరిస్థితులు. కానీ ఇక్కడ ఈ యొక్క వ్యక్తి ఎప్పుడైతే ఇది త్రవ్వించాడో అప్పుడు అక్కడ రాహబోతు అని పేరు పెట్టి అక్కడ ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క స్థలమును దేవుడే విశాలపరిచి ఉన్నాడంట. అంటే ఈ యొక్క ఇస్సాకు ఆ ప్రదేశంలో ఆ యొక్క వ్యక్తి తనకు కావలసిన వాటిని అసమాధానకరమైన పరిస్థితిని తీసుకొచ్చిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ యొక్క వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇస్సాకు జీవితంలో కనిపిస్తున్నది ఏమిటంటే దేవుని యొక్క సన్నిధిలో సమాధానపరిచేవాడిగా ఉన్నాడు. అయితే ఇతని జీవితంలో మనం నేర్చుకోవలసినవి ఏమిటి అంటే 1 మన జీవితంలో ఈ శ్వాసము చేత దేవుని ఎదుట మనం కొనసాగించబడాలి. మన జీవితాల్లో 2 మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అతని యొక్క స్థితిని బట్టి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు కనుక ప్రార్థన జీవితంలో మనం అనుభవం కలిగిన వారిగా మార్చబడాలి. 3 అతనితో ఆ యొక్క సావాసము నేర్పించిన వాడిగా, సావాసములో నడిచిన వాడిగా ఉన్నాడు కనుక ఆ సావాసము చేత మనం నడిపించబడేవారుగా ఉండాలి. ఇతని జీవితంలో ఒక స్థిరమైన మనసు, ఒక స్థిరాత్మము చేత నింపబడిన వాడిగా, ఒక స్థిర హృదయాన్ని కలిగిన వాడిగా, ఏమాత్రం చెల్లించకుండా ఏ పరిస్థితిలో ఉన్నా తన జీవితంలో ఒక స్థిరమైన మనసుతో నింపబడిన వాడై దేవుని ఎదుట తన జీవితాన్ని అప్పగించుకుంటున్న వాడికి కనపడుతున్నాడు. అట్టి జీవితముగా మన జీవితాలలో ఈ స్థితిలో మనం నడిపించబడాలి. 1 వాగ్దాన పుత్రుడు, 2 తన జీవితంలో విధేయతను చూపినవాడు, 3 తన జీవితంలో ప్రార్థనా పరుడు, 4 ఇతని యొక్క స్థితిని బట్టి కరువు దినములో కూడా ఆశీర్వదించబడిన వాడు, 5 సమాధానపరచువాడుగా మార్చబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. ఇది మనం మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన జీవితంలో ఒక ఇస్సాకు వలె విధేయతను చూపించిన వారిగా మనం మార్చబడదాం. ఎందుకంటే ఒక ఇస్సాకు ఏ విధంగా విధేయతను చూపించాడు, మన ప్రభైన యేసుక్రీస్తు కూడా శిలువ మరణము పొందినంత విధేయతను చూపించి తాను దేవునికి బలిగాను అర్పణగాను అప్పగించుకున్న వాడిగా కనపడుతూ ఉన్నాడు. మరి అట్టి జీవితంగా మన యొక్క స్థితిని కూడా మనం మార్చుకొని మన జీవితాలు నడిపించబడదుముగాక. ఈ మాటలు మీ నికుడులో దీవించి ఫలించునుగాక.
చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడ, నీకు స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత మాతో మాట్లాడిన మాటలు బట్టి నీ స్తోత్రాలు. అయా ఈ దినమున ప్రత్యేకమైన మాటలు ఏమిటంటే, అయా నా తండ్రి ఇస్సాకు గురించి మీరు తెలియజేసిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. అయా ఇస్సాకు నా తండ్రి ఒక వాగ్దాన పుత్రుడిగా పుట్టిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అయా నా తండ్రి ఇతడు నా తండ్రి నీ యొక్క పోలికగా నా తండ్రి విధేయతను చూపించిన వాడిగా కనబడుతున్నాడు. అట్టి కృపలో మా జీవితాలు కూడా తండ్రి మా యొక్క స్థితిని బట్టి కూడా విధేయతను చూపించిన వారిగా మా జీవితాల్లో అయ్యా మీరు ఏ విధంగా బలిగా అప్పగించినప్పుడు మౌనం గాచినట్టు నా తండ్రి ఇస్సాకు కూడా మౌనం గాచినాడు తండ్రి. అట్టి కృపలో మా జీవితాలు కూడా మేము అనేక విషయాల్లో మేము మౌనంగా ఉండే కృపను మాకు దయచేసి మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. అయ్యా నా తండ్రి అలాగనే ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడిగా కనబడుతున్నాడు. అట్టి కృపలో మా జీవితాలు కూడా ప్రార్థించేవారిగా ఉండే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి అయ్యా నా తండ్రి కరువు దినములలో తండ్రి ఆశీర్వదించబడిన వాడిగా ఉన్నాడు తండ్రి. అట్టి కృపలో మా జీవితాలు కూడా ఏ పరిస్థితులు వచ్చినా మేము కూడా పోషింపబడిన వారిగా మార్చబడినట్లుగా అయ్యా నా తండ్రి మేము నా తండ్రి ఒక పంట వేసినప్పుడు ఎలా నూరు అంతలు పడినట్లుగా అయ్యా ఇస్సాకు ఏ విధంగా వేసాడో అలా అట్టి కృప మాకు కూడా అనుగ్రహించి కరువు దినములలో కూడా మేము ఆశీర్వదించబడిన వారిగా మార్చబడే కృపను మాకు దయచేయండి. అలా ఆయన తండ్రి సమాధానపరచేవారుగా అన్న తండ్రి అయా అన్న తండ్రి సమాధానపరిచేవారుగా మా జీవితాలు కూడా ఉండునట్లుగా మేము అనేక మందికి ఒక సమాధానకరమైన స్థితిని మేము కలుగ చేసేవారుగా ఉండే కృపను మాకు దయచేయండి. అయ్యా అన్న తండ్రి ఇతనిలో నా తండ్రి గొప్ప విశ్వాసము ప్రార్థన అన్న తండ్రి అయ్యా నా తండ్రి మరియు సావాసము చేత నింపబడిన వాడై అయ్యా నీ యందు ఒక స్థిరమైన మనసు కలిగిన వాడిగా కనబడుతున్నాడు. అట్టి కృపలో మా జీవితాలు కూడా ఒక స్థిరాత్మ చేత నింపబడి నీ సన్నిధిలో భయభక్తులతో నడిపించబడే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.